భూమి మీద జంతువులు ఒకదాన్ని ఇంకొకటి తిని సర్వైవ్ అవుతాయి. ఎక్కువగా బలమైన క్రూర మృగాలు బలహీనమైన జంతువుల మీద డిపెండ్ అవుతాయి. ఇలానే ఇవి సర్వైవ్ అవుతాయి. బట్ ఇలా జంతువులే చేస్తాయి అనుకుంటే పొరపాటే. విశ్వంలోని ఎన్నో కాస్మిక్ బాడీస్ కూడా ఇదే పని చేస్తాయి. ఒక పెద్ద గెలాక్సీ వాటి చుట్టూ ఉండే చిన్న చిన్న గ్యాలక్సీలను మింగేస్తుంది. ఆఖరికి మన మిల్కీవే గ్యాలక్సీ కూడా. ఇలాంటి అద్భుతమైన అలాగే భయంకరమైన ఎన్నో విషయాలు అనంతమైన విశ్వంలో దాగున్నాయి. బట్ వీటిలో కొన్ని మాత్రమే మనం ఎక్కువ వింటాం. మనకి తెలియని ఎన్నో విషయాలను సైంటిస్టులు కనిపెడుతూ ఉంటారు. సో వాటిల్లో కొన్ని ఈరోజు చెప్పబోతున్నాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. గోస్ట్ ప్లానెట్స్. సాధారణంగా మనం అనుకునేది ప్లానెట్స్ అంటే ఒక స్టార్ చుట్టూ ఆర్బిట్ చేసేవి. విశ్వంలోని ఎక్కువ శాతం ప్లానెట్స్ ఏదో ఒక స్టార్ చుట్టూ ఆర్బిట్ చేస్తాయి. బట్ విశ్వంలో మరొక రకమైన ప్లానెట్స్ కూడా ఉన్నాయి. అవే రోగ్ ప్లానెట్స్. వీటినే గోస్ట్ ప్లానెట్స్ అని కూడా అంటారు. ఈ ప్లానెట్స్ ఒక స్టార్ చుట్టూ ఆర్బిట్ చేయకుండా విశ్వం అంతా ఫ్రీగా తిరుగుతూ ఉంటాయి. ఈ ప్లానెట్స్ రెండు రకాలుగా గోస్ట్ ప్లానెట్స్ అవుతాయి. మొదటిగా ఫస్ట్ టైప్. ఈ ఫస్ట్ టైప్ ప్లానెట్స్ కూడా మన సోలార్ సిస్టంలోనే ఏదో ఒక ప్లానెటరీ సిస్టమ్కి చెందినవే. ఇవి కూడా ఒకప్పుడు ఏదో ఒక స్టార్ని ఆర్బిట్ చేస్తూ ఉండేవి. బట్ ఆ స్టార్ చుట్టూ ఉండే ప్లానెట్స్, స్టార్ యొక్క గ్రావిటీ, చుట్టూ ఉండే ప్లానెట్స్ యొక్క గ్రావిటీ, ఈ గ్రావిటీస్లో తేడా జరిగినప్పుడు గ్రావిటేషనల్ క్యావోస్ ఏర్పడి ప్లానెట్స్ ఆ ప్లానెటరీ సిస్టమ్ నుండి బయటికి ఎజెక్ట్ అయిపోతాయి. ఆ స్టార్ యొక్క గ్రావిటీ వీటిని ఇక హోల్డ్ చేయలేదు. సో అలా ఈ సిస్టమ్స్ నుండి ఈ స్టార్స్ బయటకు వచ్చేసి యూనివర్స్ అంతా స్వేచ్ఛగా ప్రయాణిస్తూ ఉంటాయి. ఇలా ఏర్పడిన ప్లానెట్స్ యొక్క నెంబరే ఎక్కువ ఉంటుంది. ఇక మరో విధంగా కూడా ఈ గోస్ట్ ప్లానెట్స్ ఏర్పడతాయి. కొన్ని గోస్ట్ ప్లానెట్స్ స్టార్స్ ఫామ్ అయ్యే విధంగా ఏర్పడతాయి. సో అలా ఏర్పడిన ప్లానెట్స్ కూడా పెద్ద కాస్మిక్ బాడీ యొక్క గ్రావిటీకి బౌండ్ అయ్యి ఉండవు. సైంటిస్టుల యొక్క స్టడీ ప్రకారం మన మిల్కీవే గ్యాలక్సీలో ఈ గోస్ట్ ప్లానెట్స్ మన గ్యాలక్సీలో ఉన్న అన్ని స్టార్స్ కంటే 1,00,000 టైమ్స్ ఎక్కువ ఉంటాయి. మన మిల్కీవే గ్యాలక్సీలోనే ఈ హోమ్లెస్ ప్లానెట్స్ దాదాపు 100 కోట్లలో ఉంటాయి. మరి ఇలా విశ్వంలో తిరుగుతూ ఇవి ఏమవుతాయి? ఈ ప్లానెట్స్ ఎండింగ్కి 3 పాసిబిలిటీస్ ఉన్నాయి. మొదటిగా ఇవి అలా ఎప్పటికీ తిరుగుతూ ఉంటాయి. రెండవదిగా ఇవి వేరే ప్లానెటరీ సిస్టంలోకి ఎంటర్ అయ్యి అక్కడుండే ప్లానెట్స్ని రీప్లేస్ చేసి వాటిని బయటికి నెట్టి ఇది ఆ స్టార్ చుట్టూ ఆర్బిట్ చేస్తుంది. మూడవదిగా ఈ ప్లానెట్స్ టెంపరీగా వేరే స్టార్ గ్రావిటీలో క్యాప్చర్ అవుతాయి. బట్ కొంత టైం తర్వాత మళ్ళీ ఆ స్టార్ గ్రావిటీ నుండి బయటికి వచ్చేసి మళ్ళీ ఎప్పట్లానే విశ్వంలో స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటాయి. 90% ప్లానెట్స్కి ఇదే జరుగుతుంది. ఇవి టెంపరీగా క్యాప్చర్ అయినా మళ్ళీ ఫ్రీ అయిపోతాయి. మన మిల్కీవే గ్యాలక్సీలో మన దగ్గరలోనే చాలా గోస్ట్ ప్లానెట్స్ ఉన్నాయి. మన ఎర్త్కి జస్ట్ కొన్ని లైట్ ఇయర్స్ దూరంలోనే కొన్ని గోస్ట్ ప్లానెట్స్ ఉన్నాయి. ఇవి వేరే ప్లానెటరీ సిస్టంలోకి ఎంటర్ అయ్యి వేరే ప్లానెట్స్లో క్రాష్ అవ్వడానికి పాసిబిలిటీ చాలా తక్కువ. సో ఇవి ఆ చీకట్లో నిశ్శబ్దంగా విశ్వంలో ప్రయాణిస్తూ ఉంటాయి. వీటిని గోస్ట్ ప్లానెట్స్ అనడానికి కారణం ఇవి ఎక్కువ మనకు కనబడవు. ఎందుకంటే వీటికి ఒక స్టార్ అంటూ ఉండదు. సో వీటి మీద పడే లైట్ ఉండదు. సో మనకి కనిపించేది చాలా కష్టం. జస్ట్ కొన్ని మాత్రమే మనకు కనిపిస్తాయి. మన చుట్టూ ఉండే ఈ గోస్ట్ ప్లానెట్స్ని సైంటిస్టులు ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూ ఉంటారు. బోటెస్ వాయిడ్. అంతరిక్షంలో ఎక్కువ శాతం ఖాళీగానే ఉంటుంది. బట్ ఆ ఖాళీలో కూడా కొన్ని ఖాళీ ప్లేసెస్ ఉన్నాయి. వింతగా ఉంది కదూ. అందులో ఒకటే ఈ బోటెస్ వాయిడ్. ఇది పూర్తిగా ఖాళీగా ఉండదు, కానీ విశ్వంలోని వేరే పార్ట్స్తో పోలిస్తే ఖాళీగా ఉంటుంది. ఈ పేరుకు అర్థం గ్రేట్ నథింగ్ అని. ఇది స్పేస్లోని ఒక స్పెరికల్ రీజియన్. ఈ రీజియన్లో జస్ట్ 60 గ్యాలక్సీస్ మాత్రమే ఉంటాయి. ఈ రీజియన్ యొక్క రేడియస్ ఆల్మోస్ట్ 200 మిలియన్ లైట్ ఇయర్స్ ఉంటుంది. బట్ అదే రేడియస్ లెంత్లో విశ్వంలోని వేరే రీజియన్లో ఆల్మోస్ట్ 2000 గ్యాలక్సీస్ యావరేజ్గా ఉంటాయి. సో ఇది ఎంత ఎంటీగా ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది. ఈ వాయిడ్ మన భూమి నుండి 700 మిలియన్ లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. ఈ వాయిడ్ని 1981లో ఆస్ట్రానమర్ రాబర్ట్ క్రిష్నర్ డిస్కవర్ చేశాడు. నెంబర్ 3, యూనివర్స్ కలర్. మన యూనివర్స్లో ప్రతిదానికి ఒక కలర్ ఉన్నట్లు యూనివర్స్కి కూడా ఒక కామన్ కలర్ ఉంది. నిజానికి ఇది యూనివర్స్ యొక్క కలర్ కాదు, కానీ యూనివర్స్లో ఉండే కామన్ కలర్. 2002లో ఒక సైంటిస్టుల టీం యూనివర్స్ మీద ఒక ఇంట్రెస్టింగ్ స్టడీ చేశారు. ఈ సైంటిస్టులు యూనివర్స్లో దాదాపు 2 లక్షల గ్యాలక్సీస్ నుండి ఎమిట్ అయిన లైట్ని కలెక్ట్ చేసి ఆ లైట్లో ఏ కలర్ యావరేజ్గా ఉంటుందో కనిపెట్టారు. ఈ కలర్ బ్లూ కాదు, రెడ్ కాదు, ఆరెంజ్ కాదు. సాధారణంగా ఇవే మనకి ఎక్కువగా కనిపించే లైట్స్. బట్ ఈ కలర్ బీజిష్ వైట్. ఎప్పుడు విన్నట్టు కూడా లేదు. బట్ ఇదే మన యూనివర్స్లో ఉండే యావరేజ్ కలర్. ఇంకో మాటలో చెప్పాలంటే యూనివర్స్లో ఉన్న కలర్స్ అన్నింటినీ మిక్స్ చేస్తే వచ్చే కలర్ కూడా ఇదే. ఈ కలర్ చూడటానికి కాఫీ లాగా ఉంది కాదు, అందుకే దీనికి కాస్మిక్ లాటే అని పేరు పెట్టారు. స్టార్టింగ్లో సైంటిస్ట్ చేసిన అబ్జర్వేషన్స్లో యూనివర్స్ ఎక్కువ బ్లూ అలాగే రెడ్ కలర్స్లో ఉండేది. ఎక్కువ హాట్ స్టార్స్ యూనివర్స్లో ఉన్న టైంలో ఈ కలర్స్ ఉండేవి. బట్ ఈ మధ్య ఈ స్టార్స్ చనిపోయి కూల్ అయిపోతున్నాయి. అందుకే యూనివర్స్ యొక్క కలర్ కూడా షిఫ్ట్ అయిపోతుంది. నెంబర్ 2, గ్రావిటేషనల్ లెన్సింగ్.
విశ్వంలో మనం ఎన్నో గ్యాలక్సీలను ఇప్పటికే స్పాట్ చేసాం. వీటిలో చాలా గ్యాలక్సీస్ మనకు అంతరిక్షం నుండి కనిపిస్తాయి. బట్ మన టెలిస్కోప్స్కి కూడా కనిపించని రీజియన్స్లో ఉన్న గ్యాలక్సీలను కూడా మనుషులు చూడగలిగారు. దానికి కారణం అంతరిక్షంలో ఒక అతిపెద్ద మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ ఉంది. ఇది ఒక ఫిజికల్ మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ కాదు, కానీ ఒక సైంటిఫిక్ కాన్సెప్ట్. ఇదే గ్రావిటేషనల్ లెన్సింగ్. ఆబ్జెక్ట్ యొక్క మాస్ ఎక్కువ ఉంటే గ్రావిటీ ఎక్కువ ఉంటుంది. ఎక్కువ గ్రావిటీ ఉంటే ఈ గ్రావిటీ లైట్ రేని బెండ్ చేస్తుంది. సో అలా లైట్ అనేది బెండ్ అయ్యి వేరే డైరెక్షన్కి వెళ్తుంది. యూనివర్స్లో మాస్ ఎక్కువ ఉన్న గ్యాలక్సీస్ ఇదే పని చేస్తాయి. ఈ గ్యాలక్సీస్ వాటి వెనకాల కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న గ్యాలక్సీల నుండి వచ్చే లైట్ని బెండ్ చేసి మన వైపు పంపిస్తాయి. సో అలా ఆ గ్యాలక్సీస్ని మనం చూడగలుగుతున్నాం. నిజానికి ఇవి మనకు కనిపించే రీజియన్లో లేవు. మనకు కనిపిస్తున్నట్లు ఆ పొజిషన్లో కూడా లేవు. ఇవి ఈ గ్యాలక్సీస్ వెనకాల కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నాయి. సో భూమి మీద భూతద్దాలు మన కంటికి కనిపించని సూక్ష్మజీవులను చూడటానికి ఎలా ఉపయోగపడుతున్నాయో, అంతరిక్షంలో కూడా ఈ గ్రావిటేషనల్ లెన్సింగ్ అనే భూతద్దం మనం చూడలేని గ్యాలక్సీలను మనకు చూపిస్తుంది. నెంబర్ 1, కాస్మిక్ హంటర్స్. ఇందాక చెప్పినట్లు అడవుల్లో జంతువులు ఒకదాని మీద ఒకటి పడి ఎలా బతుకుతాయో, కాస్మిక్ బాడీస్ కూడా వాటికి తెలియకుండానే అదే పని చేస్తాయి. మనందరికీ తెలుసు, బ్లాక్ హోల్స్ వాటి ఎక్స్ట్రీమ్ గ్రావిటీ పుల్తో దగ్గరలో ఉన్న వాటిని అన్నింటినీ మింగేస్తాయి. బట్ జస్ట్ బ్లాక్ హోల్సే కాదు, విశ్వంలోని గ్యాలక్సీలు కూడా వేరే వాటిని మింగేస్తాయి. మనం మిల్కీవే గ్యాలక్సీ, మన పక్కనే ఉన్న లార్జ్ మెజెలానిక్ క్లౌడ్స్, అలాగే స్మాల్ మెజెలానిక్ క్లౌడ్స్ అనే 2 గ్యాలక్సీస్ని మింగేస్తూ ఉంది. ఈ 2 మన దగ్గరలోనే ఉన్న డ్వార్ఫ్ గ్యాలక్సీస్. వీటిలో సుమారు 3000 కోట్ల స్టార్స్ ఉంటాయి. ఈ గ్యాలక్సీస్ మన స్కై నుండి కూడా కనిపిస్తాయి, అంత దగ్గరగా ఉంటాయి. ఈ స్మాల్ మెజెలానిక్ క్లౌడ్ గ్యాలక్సీ యొక్క డిస్టెన్స్ ఎర్త్ నుండి 1,00,000 లైట్ ఇయర్లు. సో ఇవి మనకి ఇంత దగ్గరగా ఉన్నాయి కాబట్టి వీటి దగ్గర ఏం జరుగుతుందో మనకి ఈజీగా అర్థమవుతుంది. ఈ 2 గ్యాలక్సీలు మెల్లగా మిల్కీవేలోకి కలిసిపోతున్నాయి. మిల్కీవే చివరిలో దీనికి ఆనవాళ్ళు కూడా సైంటిస్టులకు కనిపెట్టారు. బట్ ఇక్కడే ట్విస్ట్ ఉంది. మిల్కీవే మింగేస్తున్న ఈ గ్యాలక్సీలు మనకి 1,00,000 లైట్ ఇయర్ దూరంలో ఉన్నాయి. సో 1,00,000 సంవత్సరాల తర్వాతే మన దాకా ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో అలా చూస్తే ఈ పాటికే ఇవి మన గ్యాలక్సీలో కలిసిపోయి ఉండొచ్చు కూడా. ఆల్మోస్ట్ అన్ని గ్యాలక్సీస్ చేసే పని ఇదే. ఈ రకంగా చూస్తే ఇవి ఒకదాన్నొకటి మింగేస్తూ విశ్వాన్నే మింగేస్తున్నాయి. కొన్ని లక్షల కోట్ల కాంతి సంవత్సరాల తర్వాత యూనివర్స్లో ఉండే గ్యాలక్సీల సంఖ్య ఆల్మోస్ట్ హాఫ్ అయిపోతుందేమో. సో ఇలా మన భూమి మీద జరిగేదే విశ్వంలో కూడా జరుగుతుంది. సో ఇవి విశ్వంలో దాగున్న భయంకరమైన అలాగే అద్భుతమైన రహస్యాల్లో కొన్ని. మరికొన్ని విషయాలు నెక్స్ట్ టైం తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మళ్ళీ కలుద్దాం మరొక సైన్స్ వీడియోతో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.